హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. బెండకాయలు శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. కొంచెం కరివేపాకు, మనకి కారం మన స్పైస్నెస్ బట్టి పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర, కొంచెం చింతపండు అండి. తాలింపుకేమో ఇవ్వండి కరివేపాకు, జీలకర్ర, తాలింపులు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం మెంతి పొడి అండి, ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు, ఆయిల్. వీటితో సింపుల్గా నేను బెండకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. ఇగోండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేయాలండి. ఇవ్వండి, పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం దోరగా వేగాలండి, వేయించుకుందాం. ఇదిగోండి, పచ్చిమిర్చి ఇలా వేగిపోయినాయండి. ఇవి తీసేస్తున్నాను. చక్కగా వేయించుకోండి. ఇవ్వండి, తీసేసాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి, బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇవన్నీ చక్కగా ఇందులో వేసేసుకోండి. అదే ఆయిల్లో, పచ్చిమిర్చి వేయించిన ఆయిల్లోనే బెండకాయలు వేసేసేయండి. ఇవి చక్కగా వేగాలండి. బెండకాయలు తడి లేకుండా. బెండకాయలతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా వేయించుకోవడమేనండి. చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఫ్రై అవనిద్దామండి. ఇదిగోండి, మధ్య మధ్యలో చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చక్కగా దోరగా వేగాలి. వాటిలో ఉన్న జిగురు పోవాలి చక్కగా. ఇదిగోండి, మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇదిగోండి, మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతున్నాను. చూసారా, దగ్గరికి అవుతుంది. వేగిని బాగా ఇలాగే చక్కగా ద్వారగా వేయించుకోవాలండి. ఇంకొక 2 నిమిషాలు వేయిందామండి. ఒక 2 నిమిషాలు వేయింటే మనకి సరిపోతుంది. ఇవ్వండి, చక్కగా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు రోట్లో వేసి దంచేసుకుందామండి. ఇదిగోండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న రోలు. ఇదిగోండి, రోట్లో చక్క పచ్చిమిర్చి వేసేసాను. ఇదిగోండి, మనం పచ్చడికి సరిపడినంత సాల్ట్ వేసేసాను. ఇదిగోండి, ఒక 4 వెల్లుల్లి దంచేసుకుందామండి. ఫస్ట్ ఇవి దంచేసుకుని తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. నేను రోట్లో చేస్తున్నాను. మీరు మిక్సీకైనా ఫస్ట్ ఇలా వేసేసుకుని ఇది దంచేసుకుని తర్వాత బెండకాయలు వేసి దంచేసుకుంటే అండి 2 తిప్పులు తిప్పేసుకోండి. రోల్ ఉంటే రోట్లో దంచుకోండి, లేకపోతే మిక్సీలో అయినా ఒక 2 తిప్పులు తిప్పితే బరగ్గా సరిపోతుందండి. చక్కగా ఇలా దంచేసుకుంటామండి. ఇదిగోండి, దంచాక కొంచెం చింతపండు ఇలా వేసేసుకుని చింతపండు కూడా దంచేసుకుందామండి. పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ చక్కగా మెత్తగా అయ్యేలా దంచేసుకుందాం. ఇంతే అండి, చక్కగా ఇలా తిప్పేసుకుని
అంతేనండి, ఇలా దంచేసాం కదండి. ఇప్పుడు బెండకాయలు వేసేద్దామండి. మనం చక్కగా వేపేసుకున్నాం కదండి, బెండకాయలు వేసేస్తున్నామండి. బెండకాయలు వేసేసి అందులోనేనండి పచ్చిది కొంచెం కొత్తిమీర, తర్వాత ఒక చిన్న ఆనియన్ అండి, ఇలా కచ్చాపిచ్చాగా దంచేసుకోవాలి బెండకాయతో పాటు. బాగుంటుందండి ఇలా పచ్చి ఆనియన్ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బెండకాయలు, కొత్తిమీర, ఆనియను, ఈ పచ్చిమిర్చిలో చక్కగా ఇలా దంచేసుకోండి. రోట్లో బాగుంటుందండి టేస్ట్, అందుకని నేను రోట్లో ఎక్కువ దంచుతానండి. మీకు రోలు అవైలబుల్ ఉంటే కంపల్సరీ రోట్లోనే చేసుకోండి, బాగుంటుంది. లేదంటే మిక్సీలో వేసి 2 తిప్పులు తిప్పేయండి. చక్కగా ఇలాగా అటు ఇటు కలుపుకుంటూ దంచేసుకోండి. ఆనియన్, బెండకాయ కచ్చాపిచ్చాగానే నలగాలండి, మరీ మెత్తగా బాగోదు. ఇదిగోండి ఒక దంచేసాను, అంతేనండి. ఇలా 2 తిప్పులు తిప్పేసుకుని ఇదిగోండి అలా ఆనియన్స్ అలాగా కనపడేలాగా, బెండకాయ ముక్కలు కూడా అలా కనపడేలా దంచుకోండి. ఇంతేనండి, ఇంక తీసేద్దాం. తీసేసి దీనికి తాలింపు పెట్టేద్దాం. చూసారా, ఇలా దంచుకోండి, బాగుంటుంది. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టేద్దామండి. ఇదిగోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టాను మనం తాలింపు వేసుకోవడానికి. ఇదిగోండి కొంచెం ఆయిల్, అదే బాండీలో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇవన్నీ వేసేసుకోండి. ఈ జీలకర్ర తాలింపులు ఏం లేదండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం మెంతిపొడి అండి. బాగుంటుంది ఇలా పచ్చళ్ళకి, మెంతిపొడి వేసుకోండి. ఇవన్నీ ఒకసారి వేసేసానండి. అవి వేగాలి, కొంచెం దోరగా వేయించుకుందాం. ఇవ్వండి, వెల్లుల్లిపాయ ఏ అవసరం లేదండి, ఆల్రెడీ మనం పచ్చడి దంచుకున్నప్పుడు వేసాం కాబట్టి వెల్లుల్లిపాయ అవసరం లేదు. ఇవన్నీ వేసేసుకుని చక్కగా దోరగా వేగితే తాలింపు, కొంచెం తాలింపులు ఎక్కువగానే వేసుకోండి. పచ్చడికి తాలింపులు టేస్ట్ బాగుంటుంది. చక్కగా దోరగా వేయించుకోండి. సింపుల్ అండి, బెండకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇవ్వండి తాలింపులో ఒకసారి పచ్చడి వేసేయండి, వేడి మీదే ఒకసారి వేసేయండి. వేసేసి అటు ఇటు కలిపేసుకోండి. చక్క పచ్చడి అంతా కలిసేలాగా తాలింపుకి ఒకసారి కలిపేసుకోండి. మీరు ఉప్పు ఒకసారి చూసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్దండి, ఇంకేం అవసరం లేదు. ఇదిగోండి అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా బెండకాయ రోటి పచ్చడి రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.